పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అంగీకరిస్తున్నారా ఓటమిని? ఎట్లా చూస్తున్నారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్? మేము ఓడిపోయినామని ఏం ఫీల్ అవ్వట్లేదండి. ఎందుకంటే నైతికంగా మేమే గెలిచినాం. మేము గట్టి పోటీ ఇచ్చినాము. అంటే ప్రజల్లోకి వెళ్తే అసలు వాళ్ళ సమస్యలపై పోరాడడం కానీ ఇది కానీ వాళ్ళకు ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అని మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మనసులలో ఉన్న భావం ఏదైతే మేము చూసామో, ఇప్పుడు చూస్తే సడన్గా ఇది చేంజ్ అయ్యేసరికి ఏదైతే ఇవి ఉందో గుంపు మేస్త్రి ఖచ్చితంగా గుంపులుగా తీసుకొచ్చి దొంగ ఓట్లతోటే గెలిచాడు. ఇది ఖచ్చితంగా రిగ్గింగ్ చేశారు వాళ్ళు. ఇక అందరినీ భయపెట్టి ఓట్లు వేయడానికి రాకుండా కూడా చేశారు కొంతమందిని. అంటే ఓటింగ్ శాతం పెరగకుండా కూడా చూసుకున్నారు. వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా ఇది చేశారు. అనేక రకరకాలుగా కుక్కర్లని, చీరలని, ఇంకా చాలా ఎంత విపరీతమైన డబ్బు వెదజల్లి ఈరోజు గెలిచిన సందర్భం వల్ల కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా నిజాయితీగా ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓటును అభ్యర్థించి తప్పకుండా మేము ఇంత మెజారిటీ తెచ్చుకున్నాం, మేము ఇంత ఓటింగ్ తెచ్చుకున్నాము అంటే ఖచ్చితంగా మేము నైతికంగా మేము గెలిచినట్టుగానే భావిస్తున్నాము. ఇక గెలవడము ఓటమి అనేది ఖచ్చితంగా కామన్, అది ఏదైనా స్వీకరించాలి. మేము ధైర్యంగా స్వీకరిస్తాము. మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాటంలో మేము ముందుంటాం. ఇంకో అంశం, బీఆర్ఎస్ పార్టీ అనగానే ప్రధాన ప్రతిపక్షం తెలంగాణలో అని అంటారు. సో అట్లాంటిది ప్రధాన ప్రతిపక్షాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ప్రక్కన పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, రాజకీయ భవిష్యత్తు ముందు లేదు, ఇంకా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుంది, రాసి పెట్టుకోండి అంటూ కాంగ్రెస్ నేతలు ఏదో కౌంటర్ ఇస్తున్నట్టున్నారు. అది రాసి పెట్టుకోండి అంటే మనం మాట్లాడడంగానే సరిపోదు. ఏదో ఇక్కడ ఒక ఉప ఎన్నికలో గెలవంగానే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఇక మొత్తం కాంగ్రెసే ఏల్తుంది అనేది అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు ఈ గెలుపు కూడా ఇది ఒక గెలుపు కాదు. ఎందుకంటే ఈ ఉప ఎన్నికలో ఉన్న ప్రభుత్వం మాదే, మేము ఏం చేసినా నడుస్తుందని వాళ్ళు ఎంతమందిని బెదిరించారు మనమే చూసాము. అభ్యర్థి వచ్చి బెదిరించాడు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి బెదిరించాడు. ఎప్పుడైతే ఒక మహిళ మీదకి పోటీకి రేవంత్ రెడ్డితో సహా ఒక సీఎంతో సహా ప్రతి మంత్రి గల్లీ గల్లీ ఇల్లు తిరిగినప్పుడే అర్థమైపోయింది వాళ్ళు ఓటమి భయంతోనే అదంతా చేశారు అని. సో ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంగా ఇప్పుడు మరీ ఓట్లు రాకుండా ఏం లేదు, చాలా చాలా తక్కువ మెజారిటీతోనే గెలిచిండు. అది కూడా దొంగ ఓట్లు, అవి అందరికీ తెలిసిన వాస్తవం. సో మేము గెలిచిన దాని కిందనే ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. మా రామన్న గారు కానీ మా అధిష్టానం కానీ ఏదైతే మా అందరి నాయకులకు సూచనలు ఇస్తుందో అదే ప్రజల పక్షాన మేము మా పార్టీ పోరాడుతూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే చాలా వరకు టాకు ఎలక్షన్ ముందు వరకు నడిచింది. సో దానికోసం ముఖ్యమంత్రి చాలా హామీలు ఇచ్చిండు, అందులో మైనారిటీలో కూడా మంత్రి పదవి ఇచ్చినాడు. సో ఇవన్నీ నడిచినాయి అనుకోవచ్చా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా పోరాటం వల్లనే, బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే మైనారిటీలకు అప్పటిదాకా లేని సోయి మరి ఇప్పుడే వచ్చింది. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కానీ, ఇప్పుడు సినిమా వాళ్ళందరికీ కూడా అప్పుడే సినిమా వాళ్ళ మీద ప్రేమ పొంగుకొచ్చి వాళ్ళకి అన్ని తాయిలాలు ఇది ఇస్తాం అది ఇస్తామని ప్రకటించడం కానీ, ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతామనడం కానీ, ఇవన్నీ కూడా చాలా రకరకాల ఇవి చేశారు. ఎందుకు చేశారు? మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిండు. కానీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలుగుతాడు? ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, వాటిల్లో ఎన్ని చేయగలిగిండు? ఇప్పుడు ఇచ్చిన ఎంతవరకు చేయగలుగుతాడు? అసలు ఆయన ఏమీ చెయ్యలేడు. జస్ట్ ఫర్ ఈ ఓటమి ఏదైతే ఓడిపోకుండా నేను సీఎంగా ఉన్నాను, ఇప్పుడు నేను సీఎం ఏదైతే ఇది గెలిస్తేనే నాకు మనుగడ అనే భయపడి అతను కొంచెం దాన్ని ఒక పరువుగా తీసుకొని, దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ఆయనకు ఏమంటారు, ఇది చావా బతుక అనే సమస్య ఇది ఆయనకి. సో అలాంటి సమస్యని అతను ఏదో నేను ఖచ్చితంగా ఇది చేయాలని ఎంత అంటే దేనికి వెనకాడకుండా ఎంతైనా డబ్బు వెదజల్లి ఏదైనా చేసి ఈరోజు ఈ గెలుపు తెచ్చుకున్నాడు. అంటే ఇదంతా దొంగతనంగా చేసిందే. ఏది కూడా ఎవరి మనసుల్లో మళ్ళీ కాంగ్రెస్ రావాలని లేదు. ఇప్పుడు వచ్చినందుకు కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా బాధపడుతూనే ఉంటారు. ఫైనల్గా ఎట్లా చూడవచ్చు అంటే మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి ఎన్నిసార్లు ప్రచారానికి వచ్చారు, మంత్రులు ముఖ్యమంత్రులు చూసాము. సో మీరు అన్నట్టు రిగ్గింగ్ జరగడం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? తప్పకుండా ఖచ్చితంగా అదే జరిగింది. ఎందుకంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి మేము కూడా
పని చేసినాం. ఇప్పుడు ఈ నెల 2 నెలలుగా మేము నెల రోజుల నుంచి కూడా ప్రజల ఏదైతే మాకు ఇచ్చిన ఇది ఉన్నాయో బూతులు ఉన్నాయో ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ స్పందన చూసి చాలా సంతోషం వేసింది. ఏదైతే మనకు వచ్చిన ఈ సర్వేలు ఉన్నాయో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని వచ్చిన సర్వేని చూసి భయపడి లాస్ట్ 2 రోజులలో మొత్తం తారుమారు చేసేసాడు. ఏంటంటే ఇంకా ఖచ్చితంగా గెలిచి తీరాలి, ఇది నాకు జీవన్ మరణ సమస్య అనుకున్నాడు కాబట్టి ఎంతైనా చేశాడు, ఏమైనా చేశాడు. మొత్తానికి దొంగ ఓట్లన్నీ వేయించి ఈరోజు నేను గెలిచిన అని ఫీల్ అయ్యే గెలుపుని గెలుపుగా మేము అంగీకరించట్లేదు, మేము ఓడిపోయినట్టు కూడా మేము అంగీకరించట్లేదు. ఇంకా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు పడబోతుంది అన్నట్టు కూడా ఒక సమాచారం వస్తుంది. ఎట్లా ఉండబోతుంది ఆ ఎన్నికలు? తప్పకుండా పడుతుంది. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో ఏదైతే జరిగిందో హైకోర్టు తీర్పు ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఉంటూ మేము ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వేరే వాళ్ళ చేతికి పోనీయకుండా మా ప్రజలందరూ కూడా నిజంగా సుభిక్షంగా ఉండడానికి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మా నాయకులందరి నాయకత్వం అంతా కూడా ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది.